రేవంత్ రెడ్డి మాటలతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారా? నోటికొచ్చినట్లు మాట్లాడి సీఎం పరువు తీస్తున్నాడని భావిస్తున్నారా? 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు ముందు సీఎం వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతాయని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారా? ఇంతకు రేవంత్ రెడ్డి మాట్లాడిందేంటి? ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నది ఎందుకు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు 99 రోజుల కార్యక్రమాన్ని రూపొందించింది. ఏప్రిల్ 2తో మొదలయ్యే కార్యక్రమం జూన్ 12తో ముగుస్తుందని చెప్తున్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చూసి ఇప్పటికే ఎమ్మెల్యేలు జంకుతున్నారు. జనంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా రైతులు రేవంత్ పాలనపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రైతు భరోసా నిధులు వేయకపోవడంతో పాటు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం పట్ల రైతన్నులు కోపంగా ఉన్నారు. దీనికి తోడు యూరియా కొరత, వడ్ల కొనుగోలు, బోనస్ వంటి అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలోకి వెళ్తే అటు ఎన్నికల హామీలు, ఇటు రైతులు నిలదీసే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో పాలన పడకేసింది. గ్రామ పంచాయతీలకు సరైన స్థాయిలో నిధులు లేక, పల్లెల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పట్టణాల్లో సైతం పారిశుద్ధ్యం సమస్యలున్నాయి. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పరిణామాలన్నీ ఎమ్మెల్యేలకు దడపుట్టిస్తున్నాయట. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎమ్మెల్యేలను మరింత ఇరకాటంలో పడేశాయట. ఒకవైపు జనం నిలదీస్తారని ఆందోళన చెందుతున్న ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి మాటలు ప్రజల్ని మరింత రెచ్చగొట్టినట్లుగా ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రిగా రైతు అనడంతో పరువు పోయింది అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు రైతుల్ని కించపరిచినట్లుగా ఉందంటున్నారు. అటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఖజానా ఖాళీ అయిందంటున్న ముఖ్యమంత్రి ఆడంబరాలకు పోయి దుబారా ఖర్చులు చేస్తున్న విధానాన్ని ప్రజలు ఎండగట్టే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు ఎమ్మెల్యేలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మూసీ ప్రక్షాళన, గాంధీ విగ్రహ ఖర్చు, ముఖ్యమంత్రి అనవసరపు ఢిల్లీ విదేశీ పర్యటనలు, అమెరికాలో చదువు, ఫుట్బాల్ మ్యాచ్ వంటి అంశాలను ప్రజలు నిలదీసే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారు. ప్రధానంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్ల నిధులు ఇవ్వలేమా అన్న ముఖ్యమంత్రి మాటలు, తాజాగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలు నిలదీస్తే తమకు కొత్త తలనొప్పులు వచ్చి పడతాయని టెన్షన్ పడుతున్నారట ఎమ్మెల్యేలు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్ గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారం ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి నోటు దురుసు పార్టీకి చెడు చేస్తుందన్న భావనలో ఉన్నారు ఎమ్మెల్యేలు. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు అటు పార్టీ పరువును, ఇటు ప్రభుత్వ పరువును చిక్కుల్లో పడేస్తున్నాయట. తాజాగా తన వద్ద లెక్కలు లేవంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. మొత్తానికి జనంలోకి వెళ్లేందుకు టెన్షన్ పడుతున్న ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి మాటలు మరింత అగ్ని పరీక్షగా మారాయి. ఇప్పటికే ప్రజాగ్రహాన్ని ఎలా ఎదుర్కోవాలని టెన్షన్ పడుతున్న ఎమ్మెల్యేలు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని సైతం ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.